భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారదా నారాయణ మరియు సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు భూకే రాజు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ విడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 2025 చివరి దశలో ఉన్నాం. ఇంకా కొద్ది రోజుల్లో 26లో అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరమే మనం ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి, ఒకసారి పార్టీ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. పిలవగానే చాలామంది వచ్చింది, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా కొద్దిమంది వివిధ కారణాల వల్ల రాని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచన చేయాలి. వ్యవసాయం చేస్తాం, మనం చేసినప్పుడు ఏంది, ఏ టైంలో ఏ పని చేస్తామో ఆ టైంలో చేస్తే సమయానికి విత్తనం పెట్టాలి, సమయానికి వర్షం పడాలి, సమయానికి ఎరువేయాలి, సమయానికి చేస్తేనే దిగుబడి వస్తుంది. అట్లనే ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తలు మనందరం కూడా విషయాన్ని గుర్తెరిగి ముందుగా నిర్ణయం చేసుకొని ముందుకు పోతేనే రాబోయే 5 సంవత్సరాలు మనందరం కూడా బాగా పనిచేసే అవకాశం, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణం తెలుస్తున్నది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు ఎన్నికలు కోర్టు చెప్పిన తర్వాత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇదే పద్ధతి రేపు మున్సిపాలిటీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఎక్కడున్నాం, ఏ వార్డులో మన పరిస్థితి ఏంది, మన టౌన్లో మన పార్టీ పరిస్థితి ఏందో ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి సమావేశం పెట్టుకున్నాం. మాట్లాడిన ప్రతి వ్యక్తి దాదాపు నాకు తెలిసి ఒక 20 మంది మాట్లాడింది. అందరూ కూడా మా వార్డులో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని ధైర్యంగా చెప్పింది. ఎందుకు? ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది. విశ్వాసం పోయింది కాబట్టి మన నారాయణ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండం, మేము మా పునరాష్ట్రం బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని రావడం, అదేవిధంగా మిత్రుడు రాజునాయక్ కూడా మరి ఈరోజు రావడం జరిగింది. ఇది కేవలం ఒక భూపాలపల్లి టౌన్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏంది డిస్టర్బెన్స్ ఏంది?